వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. ఇంద్రభవనాన్ని తలపించే ఇల్లు, ఇంటి చుట్టూ హై సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఉన్న సీసీ కెమెరాలు, ఇంటికి కాపలాగా ట్రైనీ డాగ్స్, ఇంకా ఆమె చుట్టూ నిత్యం బాడీ గార్డ్స్. ఇలా ఓ రేంజ్లో ఉంది ఆమె పరపతి. అయితే ఆమె ఎవరో పెద్ద బిలియనర్, విఐపి అనుకుంటే పొరపాటే. ఆమె ఒక డ్రగ్ స్మగ్లర్. ఒక సాధారణ గృహిణిగా మొదలైన ఆమె జీవితం ఇప్పుడు హైదరాబాద్ లేడీ డాన్గా ఎదిగిందంటే మామూలు విషయం కాదు. పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఏళ్ల తరబడి గాలిస్తున్నా కనీసం ఆమె జాడ కూడా కనుక్కోలేకపోయారు. చీకట్లో ఉంటూనే హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్మించి అనతి కాలంలోనే గంజాయి క్వీన్గా ఎదిగారు. ఆమె పేరు అరుణాభాయ్ అలియాస్ అంగూరిభాయ్. చూడ్డానికి చాలా సింపుల్గా ఒక సాధారణ మహిళా మాదిరిగా కనిపించే ఈమె ఇల్లీగల్ క్రైమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి పోలీసులకు ముచ్చమటలు పట్టించిందంటే మామూలు విషయం కాదు. మరి ఈ లేడీ డాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైదరాబాద్ ధూల్పేట్ కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించింది? కోట్లకు పడగలెత్తే ఆస్తులు ఈమెకు ఎలా వచ్చాయి? లెట్స్ వాచ్. డాన్లు, స్మగ్లర్లు, ఇల్లీగల్ దందాలకు బాస్లు, ఇలాంటి వాళ్ళనంతా సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు కనిపించడం చాలా అరుదు. పైగా సినిమాల మాదిరిగా అక్రమాలు, దందాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తామంటే రియాలిటీలో సాధ్యం కాదు. ఒకవేళ అలా చెయ్యాలనుకున్న కఠిన శిక్షలు తప్పవు. అయినప్పటికీ కొంతమంది చీకట్లో అక్రమాలు చేస్తూ ఇల్లీగల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అధినేతలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ సమాజం కళ్ళు కప్పి తిరుగుతుంటారు. అయితే ఇలాంటి నేర సామ్రాజ్యాల్లో ముఖ్యంగా పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. మహిళలు ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాల్లో ఉండడం అనేది చాలా రేర్. కానీ అరుణాభాయ్ అనే మహిళ పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇల్లీగల్ దందాలు చేస్తూ గంజాయి క్వీన్గా మారింది. మొదట్లో సారాయ్, గుడుంబా కాస్తూ అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అంగూరిభాయ్గా ఎదిగింది. నార్త్ ఇండియాకు చెందిన ఈమె చాలా సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. ఒకప్పుడు గుడుంబా, నాటుసారా వంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ధూల్పేట్లో జీవనం సాగిస్తూ అక్రమంగా సారా అమ్మడం, అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగించడం, ఇది ఆమె వృత్తి. ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాలు చేయడం అంగూరిభాయ్కి వంశపారంపర్యంగా వచ్చిన వృత్తి. ఆమె కుటుంబంలో భర్త, పిల్లలు, బంధువులు ఇలా అందరూ కూడా ఇల్లీగల్ బిజినెస్లోనే ఉండేవారు. అయితే నాటుసారా కాచే ప్రదేశాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారానికి దూరమైన అంగూరిభాయ్ ఆ తర్వాత డ్రగ్స్ దందాలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఇంటి దగ్గరే చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్మడం ప్రారంభించిన ఆమె అతి తక్కువ కాలంలోనే తన గంజాయి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. పొట్లాల్లో గంజాయి అమ్మే స్థాయి నుంచి డ్రగ్స్ సరఫరా చేసే క్వీన్గా మారింది. ఇతర ప్రదేశాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి దిగుమతి చేయడం, దాన్ని మధ్యవర్తులకు సరఫరా చేయడం, ఇలా ఇల్లీగల్ కార్యకలాపాలకు తెరతీస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వచ్చింది అంగూరిభాయ్. ఇంకో విషయం ఏంటంటే ఈ నేర సామ్రాజ్యంలో తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులను కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి మొత్తం కుటుంబాన్నే తన ఇల్లీగల్ దందాలో భాగం చేసిందంటే ఆమె క్రైమ్ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా దేశవ్యాప్తంగా తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రాసరుకు ఎలా వస్తుంది? పోలీసులు, ఇతర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కళ్ళు కప్పి ఎలా రవాణా చేస్తుంది అనే విషయాలు తెలిస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించడం కోసం అవసరమైన సరుకును ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి తెప్పించేవారట. ఇందుకోసం సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి దిగుమతి చేసుకుంటారట. అలా దిగుమతి చేసుకున్న గంజాయిని హైదరాబాద్లోని కొన్ని రహస్య ప్రదేశాల్లో దాచి అక్కడి నుంచి తెలంగాణ, నార్త్ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తూ తన ఇల్లీగల్ బిజినెస్ను విస్తరిస్తూ వచ్చారట అంగూరిభాయ్. మరి ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ఏమైనట్టు అనే డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈమెను పట్టుకోవడం ఎక్సైజ్ అధికారులకు కత్తి మీద సాములా ఉండేది. ఎన్నోసార్లు గాలింపు చర్యలు చేపట్టినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అంగూరిభాయ్ పోలీసులకు దొరికేది కాదంటే ఆమె నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన బిజినెస్కు అడ్డొచ్చిన అధికారులను కొనేయడం,
పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వడం చేస్తూ తన నేర సామ్రాజ్యాన్ని అడ్డు అదుపు లేకుండా విస్తరించింది. ఎక్సైజ్ శాఖలో కూడా ఆమె మనుషులే ఉన్నారంటే ఆమె పలుకుబడి పరపతి ఎలా ఉందో తెలిసిపోతుంది. ప్రధానంగా ఆమె దందా మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సాగేది. డీలర్ల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడం, వారిని మాదక ద్రవ్యాలకు బానిసలను చేయడం, ఇలా చేస్తూ తన చీకటి వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించింది. గంజాయి ద్వారా ఒక రోజుకు ఈమె సంపాదనే 4 నుంచి 5 లక్షలకు పైమాటే. ఇలా పక్కా ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ కోట్ల ఆస్తులను కూడగట్టుకుందంట అంగూరీబాయ్. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉండడంతో పక్కాగా రెక్కి నిర్వహించి అంగూరీబాయ్ని 2024 డిసెంబర్లో పట్టుకున్నారు పోలీసులు. పోలీసుల ఎంక్వైరీలో ఈమె గురించి కూపి లాగితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 8 ఏళ్ల కాలంలో ఇల్లీగల్ డ్రగ్స్ దందాలో కోట్లు సంపాదించింది. అలాగే ఈమెకు లక్షలు విలువలు చేసే ఇల్లు, ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయట. అంతేకాకుండా కేవలం డ్రగ్స్ ద్వారానే కోట్లు విలువ చేసే స్థిరచర ఆస్తులు కూడగట్టుకొని తక్కువ టైంలోనే బిలియనియర్ స్టేజ్కి చేరుకుంది ఈ కిలాడి లేడీ డాన్. పోలీస్ తనిఖీల్లో అంగూరీబాయ్ బ్యాంక్ అకౌంట్లో 1.63 కోట్ల స్థిరాస్తులు, మరో 2 కోట్లు లావాదేవీలు బయటపడ్డాయట. అలాగే 4 కోట్ల రూపాయల ఆస్తుల్ని NDPS చట్టం ప్రకారం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇంత హై రేంజ్లో ఉన్న అంగూరీబాయ్ని పట్టుకోవడం కూడా అంత ఈజీగా జరగలేదు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో ఆపరేషన్ ధూల్పేట్ను మొదలుపెట్టి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి 150 మంది డ్రగ్స్ విక్రయదారులను అరెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అరెస్ట్ అయిన వారిలో అంగూరీబాయ్ మేనల్లుడు కూడా ఉండడంతో వారిని విచారించగా ఆమె గుట్టు రట్టయింది. ఎన్నో ఏళ్లుగా పోలీసుల కళ్ళు కప్పిన ఆమెను పకడ్బందీగా రిక్కి నిర్వహించి ఎంతో మంది సిబ్బందిని గస్తీలో పెట్టి చివరకు 2024 డిసెంబర్ 12న అంగూరీబాయ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె ఇన్ని రోజులు పోలీసులకు దొరకపోవడానికి బలమైన ప్రణాళికలను రచించేదట. తరచూ ఆమె ఉండే ప్రదేశాలను మార్చడం, ఫోన్ వాడకపోవడం, వాడిన రకరకాల సిమ్లు మార్చడం, ఇలా అనేక కారణాల వల్ల ఆమెను పట్టుకోవడం పోలీసులకు కష్టతరం అవుతూ వచ్చింది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు వచ్చిన ప్రతిసారి ఇంటి చుట్టూ ఉండే సీసీ కెమెరాల ద్వారా పోలీసుల రాకను పసిగట్టి దొరకకుండా పరారయ్యేవారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంటి నుంచి డ్రైనేజీకి ఓ సీక్రెట్ టన్నెల్ ఉందంట. ఎవరైనా సోదాలకు వచ్చినప్పుడు గంజాయిని ఆ డ్రైనేజీలో విసిరేసి చిన్న ఆనవాలు కూడా దొరకకుండా పక్కా పథకం ప్రకారం డ్రగ్స్ సరఫరా చేసేదట ఈ లేడీ డాన్. ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ కోట్లు పోగేసి గంజాయి క్వీన్గా వెలుగుతోంది.